జై భీమ్. నా పేరు డాక్టర్ కొండగొర్ల చంద్రశేఖర్. మాది కనేపల్లి మండలం పోలంపల్లి గ్రామం. నా భార్య పేరు కూర్చుని పుష్ప. మేము 2020 నవంబర్ 25 రోజున ప్రేమ వివాహం, కులాంతర వివాహం చేసుకోవడం జరిగింది. అప్పుడు మా భార్యకు సంబంధించినటువంటి సర్టిఫికేట్లు పూర్తిగా వారి తండ్రి వద్ద ఉన్నాయని చెప్పేసి ఇప్పించాలని చెప్పేసి 2023లో అప్పుడు పనిచేసినటువంటి ఎస్ఐ నరేష్ గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తుని తీసుకొని నరేష్ గారు వీళ్ళ నాన్నగారిని పిలిపించి సర్టిఫికేట్లు వారు కస్టడీలో తీసుకున్నారు. వాడి కస్టడీలో తీసుకున్న తర్వాత వారు ఆ సర్టిఫికేట్లని మాకు ఇవ్వకుండా దాదాపు 10 నుంచి 15 సార్లు మమ్మల్ని ఈ స్టేషన్ చుట్టూ తిప్పించుకోవడం జరిగింది. అంటే మేము చాలాసార్లు అడిగినాం, సార్ మా సర్టిఫికేట్స్ మాకు ఇవ్వండి అని చెప్పేసి అడిగితే కూడా ఇవ్వకుండా తిప్పించి మమ్మల్ని నానా రకంగా వారు అవమానించడం జరిగింది. అయినప్పటికీ వారు ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత గంగారాం గారు ఇక్కడికి ఎస్ఐగా రావడం జరిగింది. వారికి మేము వారిపై యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి 22/2/2025 రోజున గంగారాం గారికి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి ఎస్ఐ గంగారాం గారు ఇక్కడ ఆ కంప్లైంట్ని తీసుకొని ఎటువంటి విచారణ కూడా చేయకుండా ఏదైతే నరేష్ ఇక్కడ పనిచేసినటువంటి ఎస్ఐ గజ దొంగ నరేష్ ఏదైతే అవినీతి పరుడైనటువంటి నరేష్ ఏదైతే చెప్పిండో అదే స్టేట్మెంట్ని ఎస్ఐ గంగారాం మాకు చెప్పడం జరిగింది. మీ నాన్నగారికి సర్టిఫికేట్స్ ఇచ్చేసారు అదే రోజు అని చెప్పేసి. అయితే మేమన్నాం, మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద ఏం ఎంక్వైరీ చేశారని చెప్పేసి వారికి అప్పుడు పనిచేసినటువంటి గంగారాం గారికి ఆర్టీఐ పెట్టడం జరిగింది. ఆ ఆర్టీఐకి కానీ వారు స్పందిస్తూ వారు ఏం చేశారంటే మాకు ఒక నోటీస్ పంపించారు. 26/3/2025 రోజున BNSS 94 సెక్షన్ కింద మాకు నోటీస్ పంపించారు. ఏమని, నరేష్ గారి దగ్గరనే సర్టిఫికేట్స్ ఉన్నట్టు మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో మాకు తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పేసి ఇదే పోలీస్ స్టేషన్ నుంచి మాకు నోటీస్ పంపించడం జరిగింది. ఆ నోటీస్కి గాను మేము మా భార్య నేను మరి ఇక్కడికి వచ్చి ఆ నోటీస్కి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా అప్పుడు పనిచేసినటువంటి నరేష్ ఏదైతే మాకు ఆర్టీఐలు ఇచ్చారో అట్లాగే టెక్స్ట్ మెసేజ్ ద్వారా పంపించినటువంటి ఆధారాలని మేము ఇవ్వడం జరిగింది వారి కస్టడీలో ఉన్నట్టు. మరి ఆ గంగారాం గారు దాని మీద యాక్షన్ తీసుకోకుండా అసలు మీరు మాకు సర్టిఫికేట్స్ మాకు ఆ BNSSకి నోటీస్కి రిప్లై ఇవ్వలే అని చెప్పేసి ఆర్టీఐలో మాకు సమాధానం ఇవ్వడం జరిగింది. గంగారాం బన్గయ్య గంగూభాయ్ అంటే ఒక పోలీస్ హీరోలాగా గంగారాం వివరించి మమ్మల్ని ఇక్కడ నువ్వు పోలీస్ ఎస్ఐ మీదనే కంప్లైంట్ చేస్తావని చెప్పేసి గంగారాం మమ్మల్ని ఇద్దరిని బెదిరించి పంపించడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ మండలంలో, ఈ కన్నెపల్లి మండలంలో సామాన్యులకు చట్టం ఒక చట్టం, అట్లాగే దొంగలైనటువంటి నరేష్కు గంగారాంకు ఒక చట్టమా? అంటే మేము ఫిర్యాదు చేసి వాళ్ళపై యాక్షన్ తీసుకోమని చెప్పేసి చెప్తే ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులు ఎందుకు నరేష్ మీద గంగారాం మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవట్లేదు? వీళ్ళకేమైనా చట్టం నుంచి మినహాయింపు ఉందా? గంగారాంకి అట్లాగే ఎస్ఐ నరేష్కి 3 సంవత్సరాల నుంచి సర్టిఫికేట్స్ ఇవ్వకుండా వేధిస్తున్నటువంటి ఎవరైతే నరేష్ ఉన్నాడో వెంటనే అధికారులకు చిత్తశుద్ధి ఏమన్నా ఉంటే, పోలీస్ అధికారులకు, ఉన్నతాధికారులకు చిత్తశుద్ధి ఉంటే నరేష్ని వెంటనే సస్పెండ్ చేయాలి. రామగుండం పరిధిలో పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి సస్పెండ్ చేసి ఇక్కడ ఈ విచారణలో ఎటువంటి లోటుపాట్లు జరగొద్దు అంటే, న్యాయమైనటువంటి విచారణ జరగాలంటే నరేష్ని సస్పెండ్ చేయాలి. అట్లాగే నరేష్కి అనుకూలంగా నేను ఇచ్చినటువంటి కంప్లైంట్ని పక్కన పెట్టి అట్లాగే ఆ కంప్లైంట్ని మీరు అసలు మాకు ఆధారాలు ఇవ్వాలి అని చెప్పేసి తప్పుదో పట్టించే విధంగా అధికార దుర్వినియోగం చేసినటువంటి ఎస్ఐ గంగారాంని దేవపూర్లో పనిచేస్తూ ఉన్నారు ప్రస్తుతం. వీరిని కూడా సస్పెండ్ చేయాలి. అప్పుడైతేనే న్యాయమైనటువంటి విచారణ జరుగుతుంది. మాకు సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వకుండా వేధిస్తూ ఉన్నారు. అంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వండి అధికారులు. పోలీసులకు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రత్యేకమైనటువంటి చట్టంలో నుంచి మినహాయింపు ఉంది. ఈ దేశంలో పోలీసులకు సంబంధించి అందులో కన్నెపల్లిలో పనిచేసినటువంటి నరేష్కి అట్లాగే గంగారాంకి ప్రత్యేక మినహాయింపు ఉందామని ఏమన్నా మీరు నోటీస్ ఇస్తే మేము చక్కగా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. లేదా మీకేమైనా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చట్టం ఒకటే, చట్టం దృష్టిలో అందరం సమానమే అని ఇట్లా ఏమైనా ఉంటే, చిత్తశుద్ధి ఉంటే వెంటనే వీరిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. వీరిపై FIR నమోదు చేయాలి. మాకు సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇప్పించాలని చెప్పేసి